హాయ్ అండి, వెల్కమ్ టు స్మైలీ టాక్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? సో టుడే ఇస్ January 31st అండ్ ఇట్స్ ఫ్రైడే. మేమైతే హైలైఫ్ ఎగ్జిబిషన్కి స్టార్ట్ అవుతున్నాం అనమాట. రాబోతుంది సమ్మర్ కదా, సో ఏమైనా సమ్మర్ అవుట్ఫిట్స్ తీసుకుందామని చెప్పి, అండ్ అమ్మ పెద్దమ్మ వాళ్ళకి కూడా కొన్ని శారీస్ కావాలంట. సో ఒక్కసారి అయితే చూద్దామని చెప్పి స్టార్ట్ అవుతున్నాము. మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండి. ఇప్పుడైతే లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. ఇక్కడైతే నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసాను అనమాట. పెద్దమ్మ ఇంకా వేరే ఆంటీ వాళ్ళు కూడా వస్తున్నారు. సో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. అందరము కలిసి హై లైఫ్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్తాము. టైం ఆల్రెడీ 2:40 అయిపోయింది. ఈరోజు అసలే ఫస్ట్ డే కదా, చూడాలి అసలు ఎంత క్రౌడ్ ఉంటుందో అక్కడ. లెట్స్ గో. ఇక్కడైతే నాకు ఒకటి చెప్పాలనిపిస్తూ ఉంది. మనం డేలో చాలా పనులు అయితే చేస్తాం కదా, ఇవి అన్నీ పాసిబుల్ అవ్వాలంటే ఇట్స్ నాట్ జస్ట్ పాసిబుల్ బికాస్ ఆఫ్ అస్ కదా. సో మెనీ పీపుల్ ఇన్వాల్వింగ్ ఇన్ అవర్ లైఫ్. మనం అనుకున్న పనులు చేయగలుగుతూ ఉంటాము. హ్యావింగ్ సచ్ సపోర్టివ్ అండ్ పాజిటివ్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్ ఇస్ రియలీ గ్రేట్ఫుల్ అనమాట. వాళ్ళు మన వింగ్ స్ట్రెచ్ చేసుకునే ఆపర్చునిటీ మనకి ఇస్తున్నారు కదా, అండ్ మనం ప్యాషన్ ఫాలో అయ్యే ఆపర్చునిటీ కూడా మనకి ఇస్తున్నారు. సో వీ షుడ్ బి రియలీ గ్రేట్ఫుల్ ఫర్ సచ్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్స్. నాకైతే ఎందుకో అనిపించింది అనమాట ఈరోజు. నేను అనుకున్న పనులు అన్నీ చేయగలుగుతున్నా అంటే ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ సపోర్టివ్ పీపుల్ అండ్ పాజిటివ్ పీపుల్ సరౌండింగ్ మీ. ఇక్కడైతే మనం నోవటెల్ ఎగ్జిబిషన్కి రీచ్ అయిపోయాము. ఫస్ట్ డే అయినా కూడా చాలా క్రౌడ్ అయితే ఉందన్నమాట. పార్కింగ్కి కొంచెం కూడా గ్యాప్ లేదు ఎక్కడా కూడా. కాసేపు అయితే చూసాను నేను ఎక్కడైనా పార్క్ చేయగలుగుతామా అని చెప్పి. తర్వాత అయితే ఇంకా మన వల్ల కాదని చెప్పి వాళ్ళే పార్కింగ్కి అయితే ఇచ్చేసి ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాను అనమాట. లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మన బేసిక్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఆ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు ఈ పాస్ అయితే మనకి ఇస్తారనమాట లోపలికి ఎంటర్ అవ్వడానికి. సో ఇక్కడైతే అది చేస్తూ ఉన్నాము. తర్వాత లోపలికి అయితే వచ్చేసాము. ఇదైతే మనము ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ అనమాట, బ్రైడల్ కలెక్షన్ అన్నీ ఉంటాయి కదా, ఆ సైడ్ అయితే ఎంటర్ అయిపోయాము. అండ్ ఫస్ట్ షాపే డైమండ్ జ్యువెలరీ షాప్ ఉందన్నమాట. చాలా బాగుంది వీళ్ళ కలెక్షన్ అయితే. ఇందాక చూపించాను కదా ఆ నెక్లెస్ అండ్ ఈ నెక్లెస్ అరౌండ్ 14 lakhs అయితే అవుతుందంట. వీళ్ళు డైమండ్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అని అయితే చెప్పారు. సో వీళ్ళు చాలా షాప్స్కి హోల్సేల్ ప్రైసెస్కి డైమండ్స్ ఇస్తూ ఉంటారంట. ఇవన్నీ కూడా విక్టోరియన్ పెండెంట్స్ అనమాట. ఆల్మోస్ట్ స్టార్టింగ్ ప్రైస్ అయితే వీటివి 1.5 lakh ఉన్నాయి విక్టోరియన్ పెండెంట్స్వి. అంకట్ అండ్ విక్టోరియన్ మిక్స్ అంటాయి పెండెంట్స్. చాలా బాగున్నాయి అనిపించింది నాకైతే. అండ్ బ్రైడల్ కలెక్షన్ కూడా చాలా బాగుంది వీళ్ళ దగ్గర. ఈ పర్టికులర్ చైన్ అయితే 2.5 lakh అవుతుందంట. నాకు కొన్ని నచ్చిన వాటికి ప్రైజెస్ అయితే అడిగాను అనమాట. చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు వీళ్ళ దగ్గర కలెక్షన్. ఇది తుసి నెక్లెసెస్ ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయి కదా, అదైతే. అండ్ ఈ స్మాల్ నెక్లెసెస్ వచ్చేసి అరౌండ్ 2 to 3 lakhsలో అయితే ఉన్నాయంట. 2 to 3 lakhsలో అలాగా. మనము కిడ్స్కి కానీ ఆర్ ఎవరైనా మామీస్ ఇట్లా స్మాల్వి వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు కదా, వాళ్ళైతే డెఫినెట్గా చూడొచ్చు అనమాట. చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది. అండ్ వీళ్ళు డైమండ్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి వీళ్ళ డైమండ్స్ కూడా అన్నీ రియల్ డైమండ్స్ అని అయితే చెప్పారు, ల్యాబ్ గ్రోన్ కాదంట. సో చాలా బాగా అనిపించింది నాకైతే వీళ్ళ దగ్గర కలెక్షను. అండ్ ఇవి వచ్చేసి ఫ్యాషన్వి అనమాట, కొంచెము ఇట్లా రియల్ ఎమరాల్డ్ అండ్ టాన్జనైట్స్తో చేసినవి అనమాట. అండ్ ఈ నెక్లెస్ చూసారా, చాలా డిఫరెంట్గా ఉంది కదా, చాలా బాగుంది. ఇది అరౌండ్ 4 lakhs అవుతుందని చెప్పారు. అండ్ ఇవన్నీ కూడా స్మాల్ నెక్లెసెస్ అనమాట. అండ్ వీళ్ళ దగ్గర మాస్టర్ పీసెస్ అయితే ఈ దేవుడు పెండెంట్స్ అంట. ఎక్కడ కూడా ఇలాంటి డిజైన్స్ చూడమని చెప్పారు. బికాజ్ ఈ పెండెంట్ మీదనే మొత్తం ఇట్లా డైమండ్స్ వచ్చిందనమాట. ఎంత డిఫరెంట్గా ఉందో అసలు, చాలా బాగా అనిపించింది. ఇక్కడ శివుడు చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఎన్గ్రేవ్ చేసి ఉంది కదా, అసలు డీటెయిలింగ్ అనేది చాలా నీట్గా ఉంది. హనుమాన్ చూసారా, అసలు అది పెండెంట్ లాగానే లేదు, చాలా బ్యూటిఫుల్గా ఉంది అనిపించింది నాకు. అండ్ ఇది వన్ ఆఫ్ ద తుసి నెక్లెస్ అనమాట. ఇప్పుడు ఈ తుసివి అంతా కూడా చాలా ట్రెండ్లో ఉన్నాయి కదా. అండ్ ఇవన్నీ స్మాల్ చైన్స్, ఏదైనా కిడ్స్కి అలా వేయడానికి. కలెక్షన్ అయితే చాలా హ్యూజ్గా ఉంది. నెక్స్ట్ ఈ నెక్లెస్ అయితే నాకు చాలా నచ్చేసింది అనమాట. ప్రైస్ అడిగాను, ఇది 4 to 4.5 మధ్యలో అవుతుందన్నారు. చాలా క్యూట్గా బాగుంది అనిపించింది. బ్రైడల్ జ్యువెలరీ అయితే చాలా ఉందన్నమాట వీళ్ళ దగ్గర కలెక్షను. ఇంకా నెక్స్ట్ చూస్తున్నాం కదా, ఈ పెండెంట్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు, పింక్ కలర్తో.
బ్రేస్లెట్స్ ఉన్నాయి. అన్నీ కూడా డిఫరెంట్‌గా బాగున్నాయన్నమాట. ఇవి బ్రేస్లెట్స్. ఈ ఇయర్ రింగ్స్‌లో లెఫ్ట్ సైడ్ ఫస్ట్ వన్ ఉంది కదా! కింద రోలో ఫస్ట్‌ది అదైతే డిఫరెంట్‌గా అనిపించింది. 1-1.5 లాక్స్ అయితుందంట అది. డైలీ వేర్‌కి స్టడ్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. నాకు ఎక్కడికి వెళ్ళినా సరే కోరల్ మీద అయితే ఒక్కసారి ఐ వెళ్తుందనమాట. కోరల్‌ది కూడా బావుంది. అండ్ దాని వెనకాల ఒక కర్వ్‌ది ఉంది కదా! రైట్ సైడ్ ఫస్ట్ వన్ అది కూడా అనిపించింది. అది అరౌండ్ 90,000 అయితే అయితుందని చెప్పారనమాట. కలెక్షన్ చాలా డిఫరెంట్‌గా ఉంది. అండ్ వీళ్ళ స్టోర్‌కి విజిట్ చేశామంటే వడ్డానంలో అయితే ఒక 50 డిఫరెంట్ వెరైటీస్ మినిమమ్ చూపిస్తారంట. చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది. ఇక్కడ ఎగ్జిబిషన్‌లో కాబట్టి మినిమల్‌గా తీసుకొని వచ్చారని చెప్పారు. ఇక్కడ ఈ కోరల్ పెండెంట్ చూసారా ఎంత డిఫరెంట్‌గా ఉందో. చాలా బాగుందనిపించిందనమాట. సో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ అయితే షేర్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చూడండి. ఒకవేళ స్టోర్‌కి విజిట్ చేసైనా కూడా చాలా డిఫరెంట్‌గా అనిపించింది కలెక్షన్ అయితే. నెక్స్ట్ అయితే ఇక్కడ మనం మనోరంజితం స్టాల్‌కి వచ్చేసామనమాట. డైమండ్ జ్యువెలరీ స్టాల్ తర్వాత ఉంది ఇది. మనోరంజితం అందరికీ తెలుసు కదా! వీళ్ళ శారీస్ అయితే చాలా ఫేమస్. ఫ్యాబ్రిక్ ప్రీమియం క్వాలిటీ ఉంటుందనమాట. దీంట్లో ఇంకా సెకండ్ క్వాలిటీ లేకుండా అన్నీ కూడా ప్రీమియమ్స్‌లో ఉంటాయి. ఇవన్నీ కూడా ముంగా టస్సర్ శారీస్. ఇంకా క్వాలిటీలో అయితే అస్సలు కాంప్రమైజ్ అయ్యేదే ఉండదనమాట. ఇవన్నీ కూడా అరౌండ్ 20 లాక్స్ ఉన్నాయి. సారీ 20,000 ఉన్నాయి. ఇందాకంతా లాక్స్‌లో డైమండ్స్ గురించి మాట్లాడి అదే వస్తుంది. యాహ్! సో ఇవైతే అరౌండ్ 20,000 ఉన్నాయన్నమాట. ఇది కూడా చూసారా ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్‌గా చాలా చాలా బావుందనిపించింది. నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్న శారీ వచ్చేసి కంచి పట్టు శారీ అంట. ఫ్యాబ్రిక్ చాలా బాగుందనిపించింది. ఇది ప్రైస్ 29,800 చెప్పారనమాట ఈ పర్టిక్యులర్ శారీ అయితే. అండ్ వీళ్ళ దగ్గర కలెక్షన్ కూడా చాలా హ్యూజ్‌గా ఉందనమాట. రా మ్యాంగో శారీస్ అన్నీ కూడా ఉన్నాయి. డిజైన్స్ బాగున్నాయి. మనోరంజితం నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది కదా! ఇదైతే కతాన్ బెనారస్ శారీ అనమాట. ఇది ప్రైస్ వచ్చేసి 16,000 చెప్పారు. నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి మనము పైతానీ స్టాల్‌కి అయితే మూవ్ అయిపోయామన్నమాట. వీళ్ళు షిర్డీ నుంచి వచ్చారంట. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ పైతానీకి. ఇది కూడా హై ఎండ్ పైతానీ అనమాట అసలు. ఇంకెవరైనా పైతానీలో ప్రీమియం క్వాలిటీ తీసుకోవాలనుకుంటుంటే డెఫినెట్లీ వీళ్ళనైతే రీచ్ అవుట్ అవ్వచ్చు. యాక్చువల్‌గా వీళ్ళ కార్డ్ నేను తీసుకున్నాను. ఐ హోప్ అది నా దగ్గర స్టిల్ ఉందని చెప్పి. నాకు కనిపిస్తే మాత్రం వీళ్ళ డీటెయిల్స్ తప్పకుండా యాడ్ చేస్తాను. ఎయిదర్ స్క్రీన్ మీద ఆర్ డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. ఒక్కసారి అయితే చూసేయండి. ఈ పర్టిక్యులర్ శారీ చూసారా మంచి రెడ్‌లో చాలా బ్యూటిఫుల్ ఉంది కదా! నేను అదే అంటున్నాను. రిధి ఈ శారీ చూసిందంటే నాకు ఇది కావాలి అని చెప్పి అంటుంది అని. బికాస్ దీని మీద మొత్తం క్యాట్స్, రాబిట్స్ అలా ఉన్నాయన్నమాట. ఈ శారీ కాస్ట్ అయితే 1,80,000 చెప్పారనమాట. చాలా బాగుంది క్వాలిటీ అయితే. ప్రీమియంగా ఎవరైనా తీసుకోవాలనుకుంటుంటే డెఫినెట్‌గా చూడొచ్చు. అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఇదైతే 1,00,000 చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్న మునియా బార్డర్స్ వచ్చేసి అరౌండ్ 50,000 అలా చెప్పారనుకుంటాను. వీటిలో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇదిగో ఈ లావెండరు, ఇంకా ఈ బ్లూ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్. చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మునియా బార్డర్‌లో. బట్ ఇవన్నీ కూడా పైతానీలో ఎవరైనా ప్యూర్ వేసుకోవాలనుకుంటుంటే డెఫినెట్‌గా అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇది బాందిని పైతాని అంట. దీని ప్రైస్ అయితే 55,000 చెప్పారు. సో జస్ట్ అయితే మనం వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఒకవేళ మనకి అవసరం ఉంటే వాళ్ళని రీచ్ అవుట్ అవుదాము అని అనుకున్నామనమాట. తర్వాత అయితే మేము నెక్స్ట్ స్టాల్‌కి మూవ్ అయిపోయాము. ఇక్కడ మొత్తం పంజాబీ డ్రెసెస్ అయితే ఉన్నాయి. నాకు ఈ బ్లాక్‌ది చాలా అనిపించిందనమాట. దీని మీద వర్క్ కూడా డీసెంట్‌గా చాలా బాగుంది. ఇది 2 పీస్ సెట్ అనుకుంటాను. బట్ ఇది ప్రైస్ అయితే 6,000 చెప్పారు. సో ఇంకా ఏమైనా చూద్దాము రీజనబుల్ రేంజ్‌లో అని చెప్పి చూస్తూ ఉన్నాను.
ఇవన్నీ కూడా 3 పీస్ సెట్స్ అనమాట. ఇవి ప్రైస్ వచ్చేసి 6000 నుంచి 8000 వరకు ఉన్నాయి ప్రైసెస్ అయితే. కొన్ని డ్రెసెస్ చాలా చాలా బాగున్నాయన్నమాట. మంచి పేస్టల్ కలర్స్ అలా వచ్చి. ఇప్పుడు చూపిస్తున్నవైతే అన్ని బ్రైట్ కలర్స్ వచ్చి బిగ్ బిగ్ ఫ్లవర్స్ వచ్చిందనమాట. డెఫినెట్గా ఈ స్టైల్ నచ్చిన వాళ్ళు ఒకసారి అయితే కన్సిడర్ చేయొచ్చు. నాకైతే ఈసారి హై లైఫ్లో కలెక్షన్ బాగుందనిపించింది అనమాట. నాకు 4 డిఫరెంట్ అవుట్ఫిట్స్ అయితే కుదిరాయి. మీరు డెఫినెట్గా వీడియో ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. సో దాట్ మనకి ఏమేం కలెక్షన్ ఉంది అండ్ మనం ఏం తీసుకున్నామని అయితే చూడగలుగుతాము. సో యా డిఫరెంట్ స్టోర్స్లో అయితే తీసుకున్నాను. 4 కుదిరాయి అనమాట. బాగా అనిపించింది నాకు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవైతే అన్ని పేస్టల్ టోన్స్లో ఉన్నాయి. ఇవి కూడా అరౌండ్ 6,000 to 8,000 అయితే చెప్పారు 3 పీస్ సెట్స్. ఏమైనా కుదురుతుందేమో అని చెప్పి చూశాను, బట్ ఆ స్టాల్లో అయితే మనకు కుదరలేదు. నెక్స్ట్ మనం ఇక్కడ సేఫ్టీ పెన్స్కి వచ్చేసామన్నమాట స్టాల్. ఈ పర్టికులర్ స్టాల్లో మాకు ఆల్మోస్ట్ ఎవ్రీ టైం వచ్చిన ప్రతిసారి అయితే ఏదో ఒకటి కుదురుతుంది శారీస్ అమ్మ వాళ్ళకి. ఇక్కడ చూసారా, ఇది రా మ్యాంగో ప్యాటర్న్లో ఉన్నాయి, బట్ ఇవైతే ముంగా శారీస్ అనమాట. ఐ థింక్ ముంగా క్రేప్ శారీస్ ఇవి. చాలా ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. కలెక్షన్ చాలా బాగుంది. చూసారా, మంచి రస్ట్ కలర్. ఈ కలర్ చాలా బాగా అనిపిస్తుంది నాకు. 2800 డిపెండ్ ఆన్ గ్రామ్స్ ఉంటుంది. అవి అంటే 180 గ్రామ్స్, ఇవి అంటే మీకు 40 గ్రామ్స్. ఇవి కూడా వాషబుల్, అవి కూడా వాషబుల్. ఇది ఎంత అంటే ఇవి 1800. దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది, దీనికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఇవి 2100. ఇదేం సారీ? ఏందో మాట్లాడితే టస్సర్ అంటున్నారు. ముంగా సిల్క్. ఈ బ్లాక్ భలే ఉంది. ఒకసారి ఇట్లా పట్టుకుంటారా? భలే ఉంది కదా. క్లాత్ మెరుస్తాను. అది చూపించేసాను. దీనికి బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. ఇదేంటి టస్సరా? ముంగా టస్సరా? ముంగా అనేది ఫ్యాబ్రికా? టస్సర్ అనేది ఫ్యాబ్రిక్ కదా. సూపర్ అనేది. 28 అది దిస్ వన్ 2800 మేడం. దిస్ వన్ అంటే డిపెండ్ ఆన్ గ్రామ్స్ మేడం. ఇది హెవీ గ్రామ్స్. ఓకే. అందుకోసం కాస్ట్ ఎక్కువ ఉంది. ఇది అంటే లైట్ వెయిట్ గ్రామ్ 1800 మేడం. ఇది 1800. ఇది కూడా డిఫరెంట్. దీంట్లో కలర్స్ అంటే 2800. ఇది ఎంత? 2100. ఇది 2800. ఇది 2100. ఇది ఏం చీరలు అన్నారు? ముంగా. ఇది టస్సర్ నార్మల్. బ్లాక్ ఇది దానిలోనే డిజైన్ ఉంది. దీనిలోనే ఇది ఇంకొకటి. ఆ బ్లాక్ శారీ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. కొంచెం షైన్ అవుతుందేమో అనిపించింది, కానీ ఈ పర్టికులర్ శారీస్ అయితే అమ్మ కూడా తీసుకున్నారు. జామ్దానివి ప్రీవియస్గా ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు 2500 ఏమో అయ్యాయి అనమాట. దీంట్లో వీళ్ళ దగ్గర చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇంకా అదే చూస్తూ ఉన్నాం అనమాట. నెక్స్ట్ ఈ పర్టికులర్ శారీ కూడా బాగుండింది. ఇది వచ్చేసి ప్రైస్ 3000 చెప్పారు. ఆల్ ఓవర్ ఇలాగా బార్డర్లో ఇలా వచ్చిందనమాట. లోటస్ ఫ్లవర్స్ వచ్చి జామ్దానిలో ఇవన్నమాట. కలర్స్ అయితే చాలా ఉన్నాయి. మనకైతే 2500 పడింది ప్రీవియస్గా ఎగ్జిబిషన్లో తీసుకున్నప్పుడు. వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే నాకు చాలా బాగా అనిపించింది అనమాట ఎప్పుడు వచ్చినా కూడా. నెక్స్ట్ అయితే ఇక్కడ మనము బాబీ క్రియేషన్ స్టాల్కి వచ్చేసాము. నేను వీళ్ళ స్టాల్కి ప్రీవియస్గా డిజైర్లో కూడా విజిట్ చేశాను అనమాట. వైలెట్ కలర్ హ్యాండ్ వర్క్ ఉన్న డ్రెస్ తీసుకున్నాను, మీకు గుర్తుంటే. సో ఇప్పుడు కూడా ఏం కలెక్షన్ ఉంది అని చెప్పి చూస్తూ ఉన్నాను. నేను పెట్టుకున్నాను కదా యాష్ కలర్ది, ఆ డ్రెస్ నాకు చాలా నచ్చేసింది అనమాట. ఒక్కసారి అయితే ట్రై చేసేస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా ఇక్కడ ముందర బెంచ్ మీద పెట్టారు కదా, అవన్నీ కూడా 3500 రేంజ్లో ఉన్నాయి. సో ఇది మొత్తం హ్యాండ్ వర్క్. వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉందన్నమాట. నాకు ఈ కలర్ చాలా డీసెంట్గా సటిల్గా అనిపించింది. సో ఈ డ్రెస్ అయితే నేను తీసేసుకున్నాను. చాలా బాగా అనిపించింది నాకు. కొంచెం లైట్ కలర్ కానీ, బట్ డెఫినెట్లీ మా దగ్గర లైట్ కలర్స్ కూడా ఉండాలి కదా. సో ఇదైతే తీసుకున్నాను అనమాట. అది కూడా బాగుంది. అంటే మెహందీ ఫంక్షన్స్కు ఆ గ్రీన్ అంటే ఇంకా పెళ్ళి ఫిక్స్ కాలేదే. సో యాక్చువల్గా ఇందాక మెహందీ గ్రీన్ డ్రెస్ ఎందుకు తీసుకోలేదా అని అయితే అనిపిస్తుంది నాకు. ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే చాలా చాలా బాగుంది అనిపిస్తుంది. 3500కి
అదొక డిఫరెంట్ మంచి లుక్ ఉందన్నమాట. సో మేబీ మిస్ అయ్యానేమో, బట్ చాలా బాగుంది. మీరు ఎవరైనా వెళ్తే మాత్రం తప్పకుండా అయితే చెక్ చేయొచ్చు ఈ స్టాల్లో. దీని నేమ్ వచ్చేసి బాబీ క్రియేషన్స్ అనమాట స్టాల్ నేమ్. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఐ థింక్ వీళ్ళు కోల్కతా వాళ్ళు అనుకుంటాను. బట్ యా, వాళ్ళ డీటెయిల్స్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో పుల్ చేసి ఇక్కడైతే ట్యాగ్ చేస్తాను అనమాట. If you are comfortable, my life is easier. Nice. Forget. How much is this? 7,500. Okay, 3 piece. So one piece dress, the skirt is attached. It's just a frock with dupatta. Oh, okay. $5,000. బాగుంది కదా పెద్దమ్మ. మేబీ ఐ ట్రై. ఈ పర్టికులర్ స్టాల్కి అయితే నేను స్టాల్ నెంబర్ యాడ్ చేశాను కదా, బికాస్ ఈ డ్రెస్ నాకు బాగా అనిపించింది. ట్రై చేసి కూడా చూశాను, తర్వాత బ్యాక్ వచ్చి తీసుకుందాం అనుకున్నాను, టోటలీ మర్చిపోయాను అనమాట. సో నేను వేసుకున్న మెహందీ గ్రీన్, ఆ బ్లూ, పింక్ అండ్ నెక్స్ట్ మెరూన్ కలర్ అయితే ఉందన్నమాట. నాకు 4 కలర్స్ కూడా బాగా అనిపించాయి. డ్రెస్ కూడా బాగుంది, 3 పీస్. ఐ థింక్ ఇది 5,000 చెప్పారు. యా, డ్రెస్ అయితే బాగుంది. నేను మిస్ అయ్యాను. ఒకవేళ మీరు వెళ్తే మీకోసం అయితే మీరు డెఫినెట్గా తీసుకోవచ్చు, బాగా అనిపించింది. ఇదిగో ఇదన్నమాట మెరూన్ కలర్. పెట్టుకుంటే చూసారా, ఇది కూడా చాలా బాగుంది, మెరూన్ కూడా బాగుంది కదా. ప్రైస్ ఎంత? కలర్స్ ఉన్నాయా? ఈ 2 అయితే డ్రెస్సెస్ బాగున్నాయి, కానీ కలర్స్ టూ మచ్ ఫ్లోరసెంట్ కలర్స్లా ఉన్నాయన్నమాట, అందుకని అయితే తీసుకోలేదు. అండ్ ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది మంచి లైట్ కలర్లో 3 పీస్ సెట్. ఇది 5,000 చెప్పారు. యా, ఇక్కడ నుంచి అయితే మనం స్లోగా నెక్స్ట్ స్టాల్కి అయితే మూవ్ అయిపోయామన్నమాట. ఇది హార్ఫ్ బెనారస్ అని చెప్పి మాతో పాటు ఆంటీ వాళ్ళు వచ్చారన్నాను కదా, వాళ్ళు అయితే ఈ శారీ తీసుకున్నారు. చాలా బాగుంది అనిపించింది. ఇది బెనారస్ జార్జెట్ శారీ. ప్రైస్ వచ్చేసి 8,000 పడింది అనమాట. ఈ స్టాల్ డీటెయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. హార్ఫ్ బెనారస్ అని. అండ్ ఇది రా మ్యాంగో శారీ అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర కూడా. అండ్ ఈ పర్టికులర్ ఎల్లో శారీ నాకు ప్రైస్ అయితే గుర్తులేదు, కానీ చూసాం ఇది కూడా జస్ట్. ఈ పర్టికులర్ స్టాల్లో క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అనిపించింది అనమాట నాకు శారీస్. రా మ్యాంగో కూడా చాలా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటుంటే డెఫినెట్గా అయితే ఫ్యాబ్రిక్ బాగుంది అనిపించింది, ఒకసారి కన్సిడర్ చేయొచ్చు. అండ్ దీంట్లో రా మ్యాంగోలో డబుల్ కలర్స్ వచ్చి ఇంకా స్కాలో బార్డర్వి కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. ఇక్కడ నుంచి అయితే మేము స్లోగా మూవ్ అయిపోయాము ఇంకా నెక్స్ట్ స్టాల్కి. ఇంకా శాండిల్స్ అయితే చాలా కలెక్షన్ అయితే ఉందన్నమాట ఇక్కడ. ఇక్కడికి కిడ్స్తో రావడం అయితే చాలా కష్టం అనమాట. స్ట్రాలర్ కూడా పట్టదు ఈచ్ షాప్ మధ్యలో. సో హ్యాపీగా మనమే రాగలిగితే అయితే టైం స్పెండ్ చేయొచ్చు. ఇంకా చికెన్ కర్రీ స్టాల్స్ అయితే ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి కదా. సో తనైతే కొత్త కలెక్షన్ వచ్చిందని చెప్పి చూపిస్తూ ఉందన్నమాట. సరే అని చెప్పి మేము కూడా చూస్తూ ఉన్నాము ఏమేమి ఉన్నాయని చెప్పి. స్ట్రైట్ కట్, రైట్? Straight cut. That is also straight cut, but the design is like. పెద్దమ్మ ఈ కలర్ బాగుంది చూడు. Then morning, early morning, like when I came here, I wore this color, same thing. But I wore in this shade, this pattern, this color, same. ఇది అన్రఖా స్టైల్. ఏం స్టైల్? అన్రఖా అంటే ఈ ప్యాటర్న్ అన్రఖా లాగా డిజైన్ ఉంది. సైడ్ లో ఎంత ఇది? ఇది 4,500 ఉంది, 4,900 యాక్చువల్ గా. మీకు ఇంకా తగ్గించి ఇస్తాను. ఇది సేమ్ ప్రైస్. బో చాలా ఉంది. मैं कम कर दूंगी. Talk to me. You just. How much is that? That is 3,500 as usual. You have seen that before also. Yeah, yeah. ఇంకా ఈ చికెన్ కర్రీ ఆపోజిట్ స్టాల్లోనే ఇలా కిడ్స్ కలెక్షన్ అయితే ఉందన్నమాట. ఇది మంచి ప్రీమియం కాటన్లో అలా వచ్చిన అవుట్ఫిట్స్ కిడ్స్కి. కొంచెం ప్రైసీగానే ఉంటాయి కానీ క్వాలిటీ అయితే టూ గుడ్ ఉన్నాయన్నమాట. అక్కడ కాపర్ సల్ఫేట్ బ్లూది కనిపించింది కదా, అదైతే పెద్దమ్మకి చాలా నచ్చేసింది. రిధికి తీసుకుందామని చెప్పి చూస్తూ ఉన్నాము.
కానీ ఏమైందంటే సపోజ్ ఈ పర్టికులర్ ఇక్కడ ఉన్న డ్రెస్సే స్కర్ట్ కొంచెం లూజ్ ఉందేమో అనిపించింది అనమాట లెగ్స్ దగ్గర. సో ఇంకా మనకి ఏమైనా నచ్చే ప్యాటర్న్స్ ఉన్నాయేమో అని చెప్పి క్యాటలాగ్ అయితే చూస్తూ ఉన్నాము. సో వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా హ్యూజ్గా ఉంది అండ్ క్వాలిటీ కూడా ప్రీమియంగా ఉందన్నమాట. కొంచెం లిటిల్ ప్రైజీ కూడా, క్వాలిటీ బాగుంది కాబట్టి. బట్ మనకు ఒకవేళ ఫిట్ కుదిరితే అయితే తీసుకోవచ్చు. మాకైతే కొంచెం లూజ్ అవుతుందేమో రిధీకి అనిపించింది, అందుకని తీసుకోలేదు. దాని పక్కనే ఈ పర్టికులర్ స్టాల్ అనమాట, బెంగళూరు వాళ్ళది. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి, ఎందుకంటే నేను ప్రీవియస్గా ఎగ్జిబిషన్లో వీళ్ళ దగ్గర హ్యాండ్ పెయింటింగ్ డ్రెస్ తీసుకున్నాను, మీకు గుర్తుంటే. ఆ రోజు నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకోలేదనమాట. చాలామంది అయితే అడిగారు నన్ను. సో ఈసారి అయితే ఐ మేడ్ షూర్ నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకున్నానని చెప్పి డెఫినెట్గా అయితే యాడ్ చేస్తాను. ఈసారి కూడా ఒక డ్రెస్ అయితే కుదిరిందనమాట నాకు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ టొమాటో రెడ్ కలర్ డ్రెస్ మల్మల్ కాటన్ది 3 పీస్ సెట్ అనమాట. ఇది ప్రైస్ వచ్చేసి 3500 పడింది. ఫిట్ కూడా ఇట్లా పర్ఫెక్ట్గా ఉంది కదా, చాలా బాగా అనిపించింది నాకు. సో ఇదైతే తీసుకొని ఇంకా ఏమైనా తీసుకుందామని చెప్పి చూస్తూ ఉన్నాను అనమాట. ఈ ఆప్లిక్ వర్క్లో మనం ఒకటి బ్లూ కొన్నాం, గుర్తుందా? కార్తీక వనభోజనాలకి కలర్స్ డల్. ఇది నువ్వు తీసుకున్నట్టున్నావు కదా ఈ మోడల్. లైట్ షేడ్ ఎల్లో పెట్టుకొని చూడు ఒకసారి. యా, సో ఈ పర్టికులర్ స్టాల్లో అయితే నాకు డ్రెస్సెస్ బాగా అనిపించాయి అనమాట. దాదాపు ట్రై చేసి అయితే చూశాను ఈ ఆబ్లిక్ వర్క్ది కూడా. ఇది బాగా అనిపించింది కానీ నా సైజ్ అయితే లేదంట. హ్యాండ్స్ దగ్గర చాలా టైట్ అయిపోయిందనమాట. ఇది సైజ్ అయితే నాదే, బట్ సమ్హౌ హ్యాండ్స్ దగ్గర అయితే టైట్గా ఉంది. అండ్ ఇది ఇట్లా రౌండ్ నెక్ వచ్చిన డ్రెస్ అనమాట. ఇట్లా చూస్తే అయితే అర్థం అవ్వట్లేదు ఎలా ఉంది అని చెప్పి. సో ఒక్కసారి అయితే ఇది కూడా వేసుకొని ట్రై చేసేసాను. బట్ వేసుకున్న తర్వాత ఆ రౌండ్ నెక్ అంత బాగా కనిపించట్లేదు అనిపించింది. సో చూసారా, ప్యాటర్న్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో డిఫరెంట్గా ఉన్నాయి కదా. సంహా వచ్చిన ప్రతిసారి ఇక్కడైతే నాకు ఏదో ఒకటి కుదురుతూ ఉందన్నమాట. ఇది సపోటా కలర్ది, నెక్ దగ్గర మొత్తము రోజ్ ఫ్లవర్స్తో వర్క్ వచ్చిందనమాట, రిబ్బన్ వర్క్ లాగా వీ నెక్ది. ఇది కూడా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ ఎల్లోది, ఇది హ్యాండ్ పెయింటింగ్ డ్రెస్. తను చెప్తూ ఉందన్నమాట చాలా ప్రెటీగా ఉంది డ్రెస్ అని చెప్పి. యాక్చువల్గా తీసుకుని ఉండాల్సింది, బట్ హ్యాండ్ పెయింటింగ్ నా దగ్గర ఆల్రెడీ ఉంది కదా ఒకటి అని తీసుకోలేదు. కానీ ఎల్లో మీద హ్యాండ్ పెయింటింగ్ చాలా బాగా కనిపిస్తూ ఉందన్నమాట. అండ్ ఇది ఒక 3 పీస్ సెట్, మొత్తం మల్మల్ కాటన్ది. ఇది ఐ థింక్ అరౌండ్ 4000 ఉన్నట్లుంది. ఇంకా ఇక్కడి నుంచి అయితే స్లోగా బ్యాక్ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇందాక చూపించాను కదా టమోటా కలర్ది, ఆ ఒక్క డ్రెస్ అయితే తీసుకొని స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి పాండోరా అనమాట. వీళ్ళ దగ్గర కూడా కలెక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. ప్రీవియస్గా నా ఎగ్జిబిషన్ వ్లాగ్ చూసుంటే మనం ఇక్కడ ఒకసారి షాప్ చేసాము 2 times అలాగా. సో ఏమైనా డిఫరెంట్గా ఉంటే తీసుకుందామని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాను. సో వీళ్ళు చెప్పింది ఏంటంటే వీళ్ళ జ్యువెలరీ అన్నీ కూడా మనం ఇట్లా స్నానం చేసినా కూడా ఏం అవ్వదంట, వెట్ అయినా కూడా. అక్కడ చూపిస్తున్నాను కదా ఫస్ట్ ఇయర్ రింగ్స్, అవైతే నేను తీసుకున్నాను అనమాట. ప్రీవియస్గా డిఫరెంట్గా ఉన్నాయనిపించింది. సో అలా రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఏమైనా ఉంటుందేమో తీసుకుందామని చెప్పి అయితే చెక్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇవైతే బ్లాక్ క్రిస్టల్స్ అనమాట, మన లెగ్స్కి యాంకిల్స్కి చాలా బాగున్నాయి అనిపించింది డిఫరెంట్గా. అండ్ మిడిల్లో అదైతే ఒక బీడ్. ఇది ప్రైస్ వచ్చేసి 850 చెప్పారు. ఇది 1 more స్టైల్ అనమాట దాంట్లోనే. ఇది నాకు సైజ్ సరిపోలేదు, లేకపోతే తీసుకుందామని చెప్పి అయితే చూశాను యాంకిల్కి. అండ్ ఇక్కడ కలెక్షన్ అయితే చాలా డిఫరెంట్గా చాలా బాగుందన్నమాట. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, ఒకవేళ మీకు ఏదైనా నచ్చుంటే అందులో కూడా షాప్ చేయొచ్చు. డీటెయిల్స్ యాడ్ చేస్తాను చూడండి. ఇయర్ రింగ్స్ అన్నీ కూడా హై క్వాలిటీగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అయితే లక్ష్మీరెడ్డి ఫోటో స్టూడియో స్టాల్కి వచ్చేసాను. ఈ స్టాల్ అయితే నా ఫేవరెట్ అని చెప్పాలి, బికాస్ సంహౌ నేను వీళ్ళ ఎగ్జిబిషన్ పెట్టిన ప్రతిసారి నాకు ఏదో ఒక అవుట్ఫిట్ అయితే కుదురుతూ ఉందన్నమాట. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఈ పర్టికులర్ది వచ్చేసి కోటా డ్రెస్. ఇది ఎయిదర్ డ్రెస్ ఒక్కటే వేసుకోవచ్చు లేదా కోట్తో పాటు వేసుకోవచ్చు అనమాట. సో చాలా బాగా అనిపించింది. ఈ పర్టికులర్ డ్రెస్ కూడా నేను తీసుకున్నాను. లుక్ అయితే చాలా డిఫరెంట్గా బాగుంది కదా. ఇంకా ఏమైనా కొత్త కలెక్షన్ ఉందా అని చెప్పి అయితే చూస్తూ ఉన్నాను.
ఇవన్నీ కూడా సేమ్ దాంట్లోనే డిఫరెంట్ ప్యాటర్న్స్. ఇవి ప్రైస్ వచ్చేసి 4500 అనమాట. యాక్చువల్గా మనము క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలంటే మనకి ఇంతకంటే ఎక్కువే అవుతుంది కదా, బికాజ్ ఇప్పుడు టైలర్ ప్రైజెస్ అన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో నాకైతే చాలా రీజనబుల్గా అనిపించింది అనమాట. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, ఫుల్ గేరా వచ్చింది ఇలాగా. సో వై నాట్, డెఫినెట్గా తీసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇవి కోటాలో హ్యాండ్ పెయింటింగ్ డ్రెస్సెస్ ఇవి. నాకు దీని ప్రైస్ కరెక్ట్గా గుర్తులేదు, బట్ ఎవరికైనా నచ్చుంటే అయితే వాళ్ళని రీచ్ అవుట్ అవ్వచ్చు అనమాట. నన్ను ప్రీవియస్గా కూడా కొందరు హ్యాండ్ పెయింటింగ్ డ్రెస్సెస్ ఎక్కడ దొరుకుతాయని చెప్పి అడిగారు. వాళ్ళ డీటెయిల్స్ నా దగ్గర లేదు, ఎవరైతే అడిగారో వాళ్ళది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే వీళ్ళనైతే రీచ్ అవుట్ అవ్వచ్చు అనమాట. వీళ్ళ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ కోటా డ్రెస్. ఫస్ట్ అయితే నేను వైట్ మనం మేనేజ్ చేయలేమనుకున్నాం, కానీ వేసుకొని చూసిన తర్వాత డెఫినెట్గా నాకు ఈ డ్రెస్ అయితే కావాలి అని చెప్పి తీసుకున్నాను. ఈ డ్రెస్ వచ్చేసి ప్రైస్ 5000 అనమాట. ఫుల్ గేరా వచ్చింది అండ్ హ్యాండ్ వర్క్ వచ్చింది. నేను వీడియో ఎండ్లో ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ డ్రెస్సెస్ అన్నీ నేను తీసుకున్నవి డీటెయిల్గా చూపించాను, ఒకసారి చూసేయండి. చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ వీళ్ళ దగ్గర ఇట్లా సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంది. చాలామంది అయితే చూస్తూ ఉన్నారు కలెక్షన్ బాగుంది బ్రైడల్కి అని చెప్పి. మనం అయితే ఈ 2 డ్రెస్సెస్ తీసుకొని ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ స్టాల్కి అయితే మూవ్ అయిపోయామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ట్రెడిషనల్ టెంప్టేషన్స్. వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా యునీక్గా ఉంటుందన్నమాట. నేను ఇంతకుముందు ఇమిటేషన్ జ్యువెలరీ తీసుకునేది చాలా మినిమల్గా తీసుకునేదాన్ని, బట్ ఇట్లా డిఫరెంట్ యునీక్ పీసెస్ చూసిన తర్వాత డెఫినెట్గా నేను కూడా అయితే టెంప్ట్ అవుతున్నాను. ఈ స్టడ్ చూసారా, చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా, పెట్టుకుంటే అసలు చాలా యూనిక్గా ఉన్నాయన్నమాట. ఆ పర్టికులర్ ఇయర్ రింగ్ అయితే నాకు బాగా నచ్చి పెద్దమ్మకు చూపిస్తూ ఉన్నాను ఎలా ఉంది అని చెప్పి. ఆల్మోస్ట్ నాకు ఇక్కడ ఏం చూసినా కూడా డిఫరెంట్గా అయితే అనిపించింది. అండ్ నేను ఇక్కడ ఒకటి తీసుకున్నాను అనమాట. నేను ఇంకా ఇదే చూస్తూ ఉన్నాను బాగుంది కదా అని చెప్పి. ఇది చూసారా, రెడ్ది చాలా బాగుంది కదా, ఎలిఫాంట్స్ వచ్చి. నేను అది తీసుకున్నాను, దాంట్లో గ్రీన్ కలరు. అండ్ ఈ పర్టికులర్ ఇయర్ రింగ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అండ్ వీళ్ళ దగ్గర బ్లాక్ బీడ్స్ కూడా కొన్ని డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఈ పర్టికులర్ వన్స్ అయితే చూశాను. ఐ థింక్ ఇది 1800 చెప్పినట్లు ఉన్నారు ప్రైస్, నాకు కరెక్ట్గా గుర్తులేదు. బట్ వీళ్ళ కాంటాక్ట్ అండ్ ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ ఇస్తాను నేను. ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చుంటే అయితే మీరు వాళ్ళని రీచ్ అవుట్ అవ్వచ్చు అనమాట. మనం ప్రీవియస్గా డిజైర్ ఎగ్జిబిషన్లో ఒకటి తీసుకున్నాం వీళ్ళ దగ్గర. ఈ ఇయర్ రింగ్స్ పెద్దమ్మకి చాలా బాగా నచ్చాయంట. సో ఒకసారి అయితే చూపిస్తూ ఉంది తీసుకోమని చెప్పి. కాక్టైల్ ఇయర్ రింగ్స్ కూడా వీళ్ళ దగ్గర డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి. ఇది 1250 అంట ప్రైస్. రీజనబుల్ అనిపించింది నాకైతే. క్వాలిటీ అయితే చాలా గుడ్గా ఉన్నాయన్నమాట. భలే ఉంది కదా, చాలా బాగుంది. ఆంటీ ఇది ఎంత ఆంటీ? ఇయర్ రింగ్స్ చూపిరా. ఇయర్ రింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయనిపించింది అనమాట. సో ఇది అయితే తీసేసుకున్నాము. ఇది ప్రైస్ వచ్చేసి 2800 పడింది, చైన్ విత్ ఇయర్ రింగ్స్. నెక్స్ట్ ఈ బ్లాక్ బీడ్స్ అయితే చూసాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. మేమైతే హై లైఫ్ ఎగ్జిబిషన్ నుంచి వచ్చేసామన్నమాట. అక్కడ ఏమేమి తీసుకున్నామో ఒకసారి అయితే చూసేద్దామా. సో ఈ కోటా డ్రెస్ తీసుకున్నాను లక్ష్మీరెడ్డి ఫోటో స్టూడియోలో. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. వేసుకొని చూడగానే ఇది ఫ్రంట్ ఫుల్ గేరా వచ్చింది ఇలాగా.
ఇది 4500 పడింది. ఇట్లా ఉంది డ్రెస్ అయితే. అండ్ దీనికి కోట్ కూడా ఇచ్చారు. ఇదన్నమాట దీని మీదకి కోట్. మొత్తం సెట్ టుగెదర్ 4500 పడింది ఇది. అండ్ వాళ్ళ దగ్గర ఇంకొక డ్రెస్ తీసుకున్నాను. ఇది యాక్చువల్గా ఇలా చూసేదానికంటే వేసుకొని చూస్తే చాలా బాగా అనిపించింది నాకు. ఇది కూడా కోటాదే అనమాట, వైట్ కలర్. మొత్తం ఇట్లా వర్క్ ఇట్లా ఉంది. ఇదంతా కూడా హ్యాండ్ వర్క్. ఇది 5000 పడింది డ్రెస్. ఇది కూడా ఫుల్ గేర్ ఉందన్నమాట ఇట్లా. ఇదొకటి. అండ్ ఇది బాబీ క్రియేషన్స్ అని ఒక స్టాల్లో తీసుకున్నాను ఈ డ్రెస్ అయితే. ఇది 3500 పడింది. సో మొత్తం ఇట్లా పర్ల్ వర్క్ వచ్చింది. ఇది ఇట్లా చాలా బాగుంది అనిపించింది. ఇది కూడా 3500 అనమాట. సో ఇదొకటి. అండ్ ఇది వన్ మోర్. ఐ థింక్ ఇది లాస్ట్ డ్రెస్ 4 తీసుకున్నాను మొత్తము. ఇది ఇట్లా మంచి టొమాటో రెడ్ కలరు డ్రెస్ అయితే ఇలా ఉంది మొత్తము. హ్యాండ్కి కూడా వర్క్ వచ్చింది. ప్రైస్ వచ్చేసి 3500. అండ్ ఇది సెట్ అనమాట, ప్యాంట్ అండ్ దుప్పటా కూడా వచ్చింది ఇలా. ఇంకా ట్రెడిషనల్ టెంప్టేషన్ స్టాల్లో ఈ జ్యువెలరీ అయితే తీసుకున్నాను. నాకు ఆ స్టాల్లో చాలా యూనిక్గా అనిపిస్తూ ఉంటాయి. నేను ప్రీవియస్గా వెళ్ళినప్పుడు కూడా షాప్ చేశాను, మీకు గుర్తుంటే డిజైర్ ఎగ్జిబిషన్లో ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. చాలా డిఫరెంట్గా ఉన్నాయి అవి కూడా. సో ఇప్పుడైతే ఇది తీసుకున్నాను. ఇది ఒక ఇన్విజిబుల్ చైన్. ఇప్పుడు ఇన్విజిబుల్ చైన్స్ చాలా ట్రెండ్లో ఉన్నాయి కదా. సో ఇదైతే డిజైన్ కూడా చాలా యూనిక్గా చాలా బాగుంది అనిపించింది. దీని మీదకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట. ఇవి 2 ఎలిఫెంట్స్ వచ్చాయి ఇలా. చాలా యూనిక్గా ఉందనిపించింది అనమాట. ఇది వచ్చేసి ప్రైస్ 2800కి ఇచ్చారు. చాలా బాగుంది కదా. సో అంతే అండి, షాపింగ్ అయితే చాలా బాగా ఉంది. కలెక్షన్ అయితే నాకు ఈసారి హై లైఫ్లో మంచిగా దొరికాయి అనిపించింది డ్రెస్సెస్. ఇంకా 2 డేస్ అయితే ఉంటుందన్నమాట నేను ఈ బ్లాగ్ పోస్ట్ చేసే టైంకి. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా అయితే విజిట్ చేయండి. అండ్ నేను తీసుకున్న అవుట్ఫిట్స్ వాళ్ళవి డీటెయిల్స్ అయితే తీసుకున్నాను. మీకు కూడా ఒకవేళ ఎవరైనా ఎగ్జిబిషన్కి వెళ్ళలేకపోయినా కూడా వాళ్ళని రీచ్ అవుట్ అయ్యి అయితే మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా చూస్తున్న వాళ్ళలో కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండి, సో దట్ నేను ఏం వీడియోస్ పోస్ట్ చేసినా మీరైతే మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సీ యూ అగైన్ ఇన్ వన్ మోర్ వ్లాగ్. బాయ్.